వ్యూవర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర కుట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వరల్డ్. నేను మీ సౌజన్య. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. రీసెంట్గా మా బాబుకి పైపళ్ళు వచ్చాయండి. పైపళ్ళు వస్తే కామనే కదా, ఇంట్లో మేనమామ ఉంటే మేనమామ చేత కొబ్బరికాయ అయితే కొట్టిస్తాం కదా. సో అలాంటి చిన్న ఫంక్షన్ని మేము ఇంట్లో చిన్నగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. దానికి సంబంధించిన వీడియో ఫుల్గా చూసేయండి. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మేము ఎలా చేసుకున్నాం అనేది మీకు అంతగా తెలియదు కదా. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మేము మా ఇంట్లో చేసుకున్న చిన్న ఫంక్షన్ని మీరు కూడా చూసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి మేము ఇంటి ముందు అయితే ప్లేస్ లేదని చెప్పి నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న చిన్న ప్లేస్లోనే మొత్తం క్లీన్ చేసుకుని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగే చేశాను అనమాట. అంటే నైట్ మా వాడితో అవ్వలేదని చెప్పేసి కొంచెం ఎర్లీ మార్నింగే లేచి కింద మొత్తం క్లీన్ చేసేసుకుని ముగ్గు పెట్టేసుకుని ఆ ముగ్గు మధ్యలో రోలు పెట్టాలి. మా ఇంట్లో అయితే ఈ రోలు అస్సలు యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకు అంత ఓపిక లేదు. సో ఏదున్నా మిక్సీ అనమాట, లేదంటే చిన్న దంచి రాయి ఒకటి తీసుకున్నాను, దాంతో దంచుతాను తప్పించి ఈ రోల్ యూజ్ చేసే ఛాన్స్ అస్సలు లేదనమాట. సో పక్కన ఆంటీ వాళ్ళకుంటే వాళ్ళది ఒకసారి అడిగి దానికి మొత్తం నీళ్ళతో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత దానికి కొంచెం పసుపు కుంకుమ రాశాను అనమాట. సో పసుపు కుంకుమ అది రాసిన తర్వాత దానికి పసుపు తాడు ఉంటుంది కదండి, వైట్ దారానికి కొంచెం పసుపు రాసుకుంటాం కదా, అలా పసుపు దారానికి పసుపు కొమ్ము కట్టి దాన్ని కూడా ఈ రోలుకి కట్టాలంట. సో నేను అలానే పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టి ఆ పసుపు తాడు కూడా కట్టాను. అలాగే ఇలా మొత్తం రోల్ని రెడీ చేసిన తర్వాత ఈ రోల్ తీసుకెళ్ళి నేను కింద క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకున్నాను కదా ప్లేస్, ఆ ప్లేస్లో అయితే దీన్ని పెట్టేయాలి. మా హస్బెండ్ అయితే ఇంకో 2 డేస్లో వస్తున్నారని చెప్పాను కదా. సో తను వచ్చేటప్పటికి మా తమ్ముడు వెళ్ళి తీసుకురావాలి కదా. సో దానికోసం అనేసి ముందే రమ్మన్నాం మా తమ్ముడిని. మా తమ్ముడు వచ్చిన తర్వాత ఈ ఫంక్షన్ అయితే మేము ఇంట్లో వాళ్ళతోనే సింపుల్గా చేసేసాము. తను వచ్చేంత వరకు అంటే కొంచెం టైం పట్టుద్ది కదా అని చెప్పేసి మళ్ళీ మా తమ్ముడు వీడిని ఎక్కడ చూసేస్తాడో అని చెప్పేసి మా అమ్మ కంగారు పడి ముందే ఈ ఫంక్షన్ చేసేద్దాం, తర్వాతే ప్రదీప్ వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి, అదే మా హస్బెండ్ వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి అన్నారనమాట. సో దానికోసం అనేసి ఇంట్లో వాళ్ళతోనే ఇలా కొబ్బరికాయ కొట్టిపించేసామన్నమాట. నేను కింద మొత్తం క్లీన్ చేసుకుని రుబ్బురోలు అంతా రెడీ చేసుకునేటప్పటికి మా వాడు ఇంకా లేవలేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచానని చెప్పాను కదా, వాళ్ళు లేస్తే నాకు ఏ పని అవ్వదని చెప్పేసి వాళ్ళు లేవకుండానే మొత్తం కింద అంతా రెడీ చేసేసుకుని నేను పైకి వచ్చేసి పైన కూడా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇంట్లో ఏదన్నా ఇలాంటి చిన్న ఫంక్షన్ చేసుకునేటప్పుడు ముందుగా పూజ చేస్తే చాలా మంచిదని చెప్పేసి ఇంట్లో దీపారాజన అయితే చేసుకున్నాను అనమాట.
ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద కార్యక్రమానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చెప్పాను కదండి, రోల్ పైన మూకుడు పెట్టాలని చెప్పేసి. దానికోసం ఆ మూకుడిని ముందు రోజు నైటే తీసుకొచ్చిన తర్వాత నీటిలో అయితే నానబెట్టాను. ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందంట. దానికోసం నైట్ అంతా నీటిలో నానబెట్టేసి మార్నింగ్ లేవగానే దాన్ని తీసి పక్కన పెట్టేశాను అనమాట. సో ఆ మూకుడికి కొంచెం పసుపు రాసుకుని కుంకుమ బొట్లు అయితే రెడీ పెట్టుకుంటున్నాను. అండ్ దానికి కావాల్సిన కొబ్బరికాయలు, పూలు, పళ్ళు అండ్ కత్తి కావాలి కదండి, ఆ కత్తి అండ్ ఆయిల్, దీపం వెలిగించుకోవడానికి ఒత్తు, అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని కిందకి తీసుకువెళ్ళడానికి రెడీ చేసుకుంటున్నాను. అన్నీ ముందుగానే రెడీ పెట్టుకుంటే కిందకి వెళ్ళిన తర్వాత పైకి కిందకి తిరగడం అనేది కొంచెం కష్టం కదా అని చెప్పేసి అందుకే ముందుగా రెడీ చేసుకున్నాను అనమాట. అండ్ మా తమ్ముడికి రాగానే టవల్ అయితే బావగారు ఉంటే బావగారు వేయాలంట. సో మా హస్బెండ్ రావడానికి 2 రోజులు టైం పడుతుంది కదా. సో తను రాగానే టవల్ అయితే నేనే వేసాను అనమాట. దానికోసం కొత్త టవల్ అయితే తీసుకున్నాను. ఆ టవల్ అవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఇవి రెడీ చేసుకునే లోపే మా అబ్బాయి అయితే పడుకుని లేచాడు, ఏడుస్తున్నాడు అనమాట. సో మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మాయిని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. ఎందుకంటే తన్ని రెడీ చేసుకుని ఇంట్లో పూజ అది చేయాలంటే కొంచెం కష్టమైద్ది కదా. తనైతే అక్కడ ఉంది. వాళ్ళు వచ్చేలోపు నేను మా వాడిని కూడా రెడీ చేసేయాలన్నమాట. వాళ్ళు లేచిన తర్వాత వాడికి స్నానం అవన్నీ చేయించేసి బట్టలు వేసేటప్పుడు వీడియో తీద్దాం కదా అని చెప్పేసి షూట్ చేస్తుంటే వాడు ఫోన్ వైపే చూస్తూ ఫోన్ లాగేయడానికి వచ్చేస్తున్నాడు. వాడికి స్నానం అవన్నీ చేయించేసిన తర్వాత కొత్త బట్టలు అయితే వేస్తున్నాను అనమాట. ప్రజెంట్ నార్మల్గా ఈ బట్టలు వేసేసి తర్వాత మా తమ్ముడు తీసుకొచ్చే బట్టలు అయితే వేయాలంట. బట్టలు అందుకోసం అనేసి నేను నార్మల్గా ఇంట్లో ఉన్న బట్టలు అయితే వేసేసాను. తర్వాత మేనమామ తీసుకొచ్చిన బట్టలు అయితే వేయాలంటండి. సో అలానే వేసాము. తర్వాత తను ఒక రెండు జతలు అయితే తీసుకొచ్చాడు మా తమ్ముడికి. నేను వీడిని రెడీ చేసేలోపే మా పాప కూడా వచ్చేసింది రెడీ అయిపోయి అక్కడి నుంచి. తర్వాత తను కూడా రెడీ చేసేసిన తర్వాత తనకి జడ అయితే నేనే వేయాలన్నమాట. మా అమ్మ వేసింది అయితే అస్సలు నచ్చదు. సో ఫైనల్లీ తనకి జడ అన్నీ వేసేసేటప్పటికి మా తమ్ముడు అయితే వచ్చాడనమాట. మా తమ్ముడు వచ్చిన తర్వాత చెప్పాను కదా కొత్త టవల్ తీసుకుని తనకి వేయాలని చెప్పి రాగానే ఆ టవల్ వేసేసి మేమిద్దరం అక్కడ రుబ్బురోలు ఉంది కదండి, రుబ్బురోలు దగ్గర వినాయకుడిని పెట్టి వినాయకుడికి పూజ అయితే చేసుకుంటున్నాము. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడి పూజ అయితే కంపల్సరీ చేయాలి కదా. సో దానికోసం అనేసి ముందుగా వినాయకుడికి పూజ అయితే చేసామన్నమాట. మేము ఈ పూజ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి మా వాడైతే ఏడుపు మొదలు పెట్టాడండి. పక్కింట్లో ఉంచాం అనమాట, మేనమామ చూడకూడదు అని చెప్పేసి. అంతసేపు బాగానే ఆడాడు కానీ పూజ కంప్లీట్ అయ్యే లాస్ట్లో ఏడ్చాడు అనమాట. సో ఫైనల్లీ పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఇలా దుప్పటైతే పట్టుకున్నారు తెరలాగా. వాడు ఫేస్ అయితే డైరెక్ట్ చూడకూడదు కదా, నూనెలో అయితే మా తమ్ముడు వాళ్ళ మేనల్లుడి ఫేస్ అయితే చూడాలన్నమాట. సో దానికోసం అనేసి మధ్యలో ఇలా దుప్పట పట్టుకున్న తర్వాత వాడి ఫేస్ నేను ఇలా ఆయిల్లో చూపిస్తూ ఉంటే వాడు ఆయిల్లో చూశాడనమాట.
మా వాడికి అదొక కొత్తగా అనిపించింది. ఫేస్ అయితే పగల కదండి, ఎర్లీ మార్నింగ్ కాబట్టి లైటింగ్ బాగా వచ్చింది. ఫేస్ చాలా బాగా కనిపించింది, అద్దంలో కనిపించినట్టే సేమ్ బాగా కనిపించింది అనేసి అన్నాడు మా తమ్ముడు. కానీ పళ్ళు చూపించలేదు, పళ్ళు చూపించేంత వరకు ఆగామన్నమాట. వాడు అలా చూస్తూ ఉండిపోయాడు తప్పించి నోరైతే తెరవలేదు. ఆ పళ్ళు కనిపించేంత వరకు అలా ఉండాలంట. సో దానికోసం అనేసి పళ్ళు కనిపించిన తర్వాత చాక్ ఉంటుంది కదండి, చాక్ కానీ ఏదైనా కత్తి, అదే కత్తితో ఆ ఆయిల్లో 3 సార్లు గీయాలంట. అలా గీసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాడు. ఫైనల్లీ మా వాడికి పైపళ్ళు వచ్చాయి. పైపళ్ళు వచ్చిన తర్వాత మేనమామ చేత కొబ్బరికాయ కొట్టించే కార్యక్రమం సింపుల్గా అయితే చేసేసుకున్నాము. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ని ఇలా షూట్ చేసుకుంటే కనుక ఒక మెమొరబుల్గా ఉంటుందన్నమాట. చాలా ఫన్నీ మెమొరీస్ అనమాట ఇవన్నీ. పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకి చూపిస్తే అవునా ఇలా చేశారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఎలక్కాయ కూడా కొట్టాలంటండి. ఎలక్కాయ కూడా కొట్టించేసాం మా వాడి చేత. ఫైనల్లీ మా వాడికి మేనమామ చేత కొబ్బరికాయ కొట్టించి మేనమామ ఎత్తుకున్నాడు. మా వాడు చూసి అప్పుడే 4 months అయిపోతుందన్నమాట. సో దాని గురించి మేనమామ ఎత్తుకునేటప్పటికి ఏడ్చాడు. కొత్తగా ఉండి చాలాసేపు చూశాడు. ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టించేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి, మనం దీపం పెట్టిన ఆయిల్, ఆ ఆయిల్ని తీసుకెళ్ళి గుళ్ళో దీపం పెట్టేసుకుని రావాలంట. దానికోసం మా నాన్న మా పాప వెళ్ళి అక్కడ దీపం పెట్టేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చిన తర్వాత మా వాడికి అక్షింతలు వేసి తీసుకొచ్చిన బట్టలు అయితే ఇచ్చారనమాట. మా తమ్ముడికి మేము కూడా బట్టలు తీసాము. ఇలా ఫంక్షన్ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన మేనమామకి బట్టలు పెట్టాలంట. దానికోసం అనేసి మేము తీసుకున్న బట్టలు కూడా వాడికి ఇచ్చాము. మా హస్బెండ్ లేరు కాబట్టి ఈ చిన్న ఫంక్షన్ని నేనే చేసేసాను అన్నమాట. ఇంట్లో వాళ్ళతో సింపుల్గా చేసుకున్నాం దానికోసం అనేసి. ఓకే వ్యూవర్స్, ఇక్కడికైతే ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.